హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాకు చాలా ఆలస్యమైందండి కర్రీ వండటం. ఎందుకంటే మాకు కరెంట్ లేదు. ఇక మసాలా వేయాలి, కరెంట్ లేకపోతే ఎట్టండి, మసాలా వేయాలి. అందువలన కరెంట్ వచ్చింది 1:45 ఇంకా అప్పుడైతే గబగబా వేసేసి ఇంకా వంట చేసేసా ఫ్రెండ్స్. సరేనా, పెట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్, అదన్నమాట. సరే మ్యాటర్కి వచ్చేద్దాం. ఉన్నప్పుడైతే ఇల్వ తెలియదు, లేనప్పుడే ఇల్వ తెలిసేది అంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్ అయినా ఏవద్దన్నా కానీ చాలమ్మా సోది అతి ఏందో చెప్పమంటారా. అదేనండి, ఈరోజు మాకైతే కరెంట్ లేదు. కరెంట్ వచ్చిద్దా అని కళ్ళు పగిలిపోయేలా చూస్తా కూర్చుంది. అసలు రాదే. పిల్లలకేమో వంట చాలా టైం చూస్తే 12:30 దాటింది. సరే ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేసుకొని రావచ్చుగా ఇన్వర్టర్ ఉంటే అంటారా. అలా వెళ్ళి అడగటం నా వల్ల అస్సలు కాదు ఫ్రెండ్స్. ఎప్పుడు అన్నారా అని అలాగే చూసి కూర్చున్న 1:45 వచ్చింది. ఇంకా ఎమ్మటే మొత్తం రెడీ చేసి పెట్టేసా, మసాలా వేసి ఇంకా పిల్లలకైతే రెసిపీ స్టార్ట్ చేసా. వావ్ అనిపించేలా ఉంది కదా. చికెన్ ఫ్రై అయితే నాకైతే అసలు నోరు వస్తుందండి. తర్వాత చికెన్ కర్రీ. నాకు చికెన్ కర్రీ అంటే అంత ఇష్టం ఉండదు, కానీ నిన్న చేసిన దొండకాయ చట్నీ, చికెన్ ఫ్రై, ఇంకెందుకు లేటు, ఇంకా తినేయాల్సిందే. వంట అయితే రెడీ అయిపోయింది సార్, అదన్నమాట. సరే మరి మీరేం చేశారు ఈరోజు? ఆదివారం మటనా చికెనా లేకపోతే ఫిషా? మేమైతే మటన్ ఫిష్ కానీ చికెన్ అయితే మా ఆయన మటుకి రోజు ఎప్పుడు వారంలో 2 రోజులు తీసుకుంటాడు. అది ఫ్రెండ్స్. సరేనా, ఉంటా మరి. ఇప్పుడు చూస్తే టైం 1:30 అయింది. ఈ వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి మీకు వచ్చేసరికి ఏ 3 అయిద్దో 4 అయిద్దో టైం. ఎందుకంటే నా ఫోన్లో చూస్తే ఛార్జింగ్ లేదు, అయిపోయింది. ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సరేనా, బాయ్ బాయ్. నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ బాజీ.